నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. ప్రాక్టీస్ చేస్తున్నాం మేము. అందరూ క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు ఇక్కడ. ఎవరు అన్క్వాలిఫైడ్ డాక్టర్స్ ఎవరినో తీసుకోవాలి మేము ఇన్ హౌస్లో. అలాగే సిస్టర్స్ కూడా అంతా 80 డాక్టర్స్ ఎవరినో తీసుకోవాలి మేము ఇన్ హౌస్లో. అలాగే సిస్టర్స్ కూడా అంతా 80% బీఎస్సీ నర్సింగ్ హోమ్, మిగతా 20% జిఎన్ఎంలు ఉన్నారు. అన్క్వాలిఫైడ్ నర్స్ స్టాఫ్ కూడా ఎవరు లేరు ఈ హాస్పిటల్లో. ఇప్పుడు ఆ పేషెంట్ సుమన్ అనే పేషెంట్ చేసిన ఎలిగేషన్స్ రాంగ్ సార్. అతను 5వ తారీఖు సాయంత్రం వచ్చాడు. అతను తేలుగుట్టిందని దాటుగా ప్రజలకి అందుబాటులో ఉండాలని పెట్టి అసలు కడపలో అసలు హాస్పిటల్ పెట్టమని 2017 పెట్టమంటే అలా చాలా సాహసంతో కూడిన నిర్ణయం ఇది. నష్టం తెలిసి కూడా పెట్టారు ఈ హాస్పిటల్ ఇక్కడ. సో ప్రజలు సేవ చేసే ఉద్దేశంతో పెట్టాం కానీ ప్రజలు దోచుకోవడం కాదు. ఠాగూర్ సినిమాలాగా చేయడం అనేది ఇప్పుడు అలా మా హిస్టరీలో లేదు. అసలు ఈ సుమన్ చేసిన ఆరోపణలు ఏ విచారణ కానీ మేము సిద్ధమే. డిఎంహెచ్ఓ గారు కానీ, కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ ఎవరైనా ఏ విచారణ చేసినా దాన్ని మేము సిద్ధంగా ఉన్నాం. ఏ విధమైన తప్పు జరగలేదు మా సైడ్ నుంచి. థ్యాంక్ యూ సార్. పేరు డాక్టర్ మోహన్. నేను కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అట్ హోలిస్టిక్ హాస్పిటల్. ఈ ఎస్ సుమన్ అనే పేషెంట్ స్కార్పియన్ స్టింగ్ తోటి జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్ కింద అడ్మిట్ అయి ఉన్నారు. ఆయన ఆదివారం సాయంత్రం అంటే 5వ తారీఖు సాయంత్రం అడ్మిట్ అయ్యారు. మరుసటి రోజు ఆఫ్టర్నూన్ వరకు హాస్పిటల్లో ఉన్నారు. సో ఆ పేషెంట్కి స్కార్పియన్ స్టింగ్ అదే తేలుకాటుతో అడ్మిట్ అయినప్పుడు దానికి సంబంధించి ఒక ప్రోటోకాల్ ప్రకారం ఏదైతే వైద్యం ఇవ్వాలో ఆ వైద్యం అంతా ఇవ్వడం జరిగింది. ఆ పేషెంట్ ఐసీయూలో అడ్మిట్ చేసి 1 డే అబ్జర్వేషన్ ఉంచి ఐసీయూలో తను ఎక్కువ గోల చేస్తున్నారు కాబట్టి కొంచెం సెడేటివ్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండింది. దాని ప్రకారమే కన్సెంట్ తీసుకొనే ఇచ్చారు. సో ఆ తర్వాత ఆ పేషెంట్ ఇంప్రూవ్ అయ్యారు. పేషెంట్ ఇంకా ఫర్దర్ ట్రీట్మెంట్ ఇక్కడ అవసరం లేదని తనకైతే వెళ్ళిపోయారు. సో పేషెంట్ చాలా హెల్తీ అండ్ హెల్గా ఉన్నారు. దానికి ఏ ఇష్యూస్ లేవు అంటే ఫర్దర్గా. సో కానీ హాస్పిటల్ మీద అన్నెసరీ ఫాల్స్ అలిగేషన్స్ చేయబడ్డాయి. ఈ అలిగేషన్స్ అన్నిటికీ మనం అన్ని విచారాలకి ఎంక్వైరీకి రెడీగా ఉన్నారు హాస్పిటల్ వైపు నుంచి అన్ని రికార్డ్స్ తోటి. సో ఇది ఊరికే అట్లా దారినెలతో ఒక వీడియో తీసేసి ఫాల్స్ అలిగేషన్ చేయడం చాలా రాంగ్ విధానం. అండ్ వన్ డే ఐసీయూలో ఉన్నందుకు గాను తనకు అయిన ఛార్జెస్ 15,000. తను లక్షలు అయిపోయినట్లు ఆ ఫాల్స్ వీడియోలో అలా ప్రాపగండా చేస్తున్నారు. దీనిపైన అన్ని విచారణ ఎదుర్కోవడానికి హాస్పిటల్ కానీ వైద్యం చేసిన డాక్టర్లు కానీ అంతా సిద్ధంగానే ఉన్నారు. సో హెల్త్ కండిషన్ బాగున్నప్పుడే ఐసీయూలో జాయిన్ చేసేదాని కోసం హెల్త్ కండిషన్ డిస్టర్బ్ అయ్యేదానికి కావాల్సిన ఇంజెక్షన్ ఇచ్చి మళ్ళీ ఐసీయూలో జాయిన్ చేస్తారనేది కూడా ఒక ఆరోపణ. అదే ఇది డెఫినెట్లీ ఫాల్స్ అలిగేషన్. పేషెంట్ వచ్చినప్పుడు తన గుండె వేగం 120 to 130 ఉన్నింది హార్ట్ రేటు. ప్రెషర్స్ వచ్చి బీపీ వచ్చి 190/100 ఉన్నింది. అండ్ స్కార్పియన్ స్టింగ్ అనేది ఈ తేలికాట్ అనేది వచ్చినప్పుడు జరిగినప్పుడు మెయిన్గా ప్రాబ్లం మయోకార్డైటిస్ అంటారు. అది జరిగే ప్రమాదం 10% మందిలో ఉంటుంది. దానివల్లే ఏదైనా లైఫ్ రిస్క్ లాంటివి జరిగే అవకాశం ఉంటుంది. ఈ ప్రాసెస్లో అబ్జర్వేషన్కి గాను ఐసీయూలో ఉంచారు. కానీ పేషెంట్కి హాని చేసే మందులు ఇచ్చి ఐసీయూలో పెట్టడం అనేది కంప్లీట్లీ అన్సైంటిఫిక్ అలిగేషన్. సో ఈ అలిగేషన్ కరెక్టా కాదా అనేది ఒక సెన్సిబుల్ పర్సన్ అంటే ఒక సబ్జెక్ట్ తెలిసిన పర్సన్ దాన్ని ఎవాల్యుయేట్ చేసి చూస్తే తెలుస్తుంది మనకి. ఇప్పుడు మనకు తనకు నచ్చినట్టు తను చెప్తుందే సత్యం కాదు కదా. ఒక సైంటిఫిక్ పర్సన్, క్వాలిఫైడ్ పర్సన్ వచ్చి చూసి ఇది రాంగ్ అని జరిగితే మనకు రాంగ్ జరిగినట్లు. పేషెంట్ చెప్పితే ఎట్లా అది కరెక్ట్ అవుతుంది? డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ అందరూ ప్రొఫెషనల్సే ఉన్నారా లేదా అతను చెప్పినట్లు ఏమన్నా మాస్క్ వేసుకొని? ఇది ఈ రోజు పెట్టిన హాస్పిటల్ కాదండి. గత 8 సంవత్సరాలుగా ఈ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ఫస్ట్ కడపలో స్టార్ట్ చేసిండేది హోలిస్టిక్ హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. అండ్ ఈరోజు కొన్ని వేల మందికి ఇక్కడ వైద్యం జరుగుతూ ఉంది. ఇప్పుడే కాదు, మొదటి నుంచి కూడా. ఈ మొత్తం విధానంలో ఒక పర్సన్ చెప్పిండేది అది ఎలా రాంగ్ అవుతుంది? ఇన్ని సంవత్సరాలు అన్క్వాలిఫైడ్ డాక్టర్స్ తో ట్రీట్మెంట్ చేయడం సాధ్యమవుతుందా? అదే ఎందుకు అలిగేషన్ చేసేయాల్సి వచ్చిందని ప్రాపర్ ఎవాల్యుయేషన్ జరగాలి. ఇన్వెస్టిగేషన్ చేస్తేనే తప్పు జరిగిందా లేదనే తెలుస్తుంది. ఇన్వెస్టిగేషన్ చేయకుండా నోరు ఉంది, వీడియో ఉంది, ఏమైనా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. ప్రాపర్ సైంటిఫిక్ పర్సన్ అంటే క్వాలిఫైడ్ పర్సన్ చేస్తేనే తప్పు జరిగిందా లేదా అనేది తెలుస్తుంది. లేకపోతే ఎవరైనా చేయొచ్చు కదా, ఎవరి మీదైనా చేయొచ్చు. అదే దాని గురించి ఎవాల్యుయేషన్ జరగాలి. ఇప్పుడు తనకి ఒక రోజులో జరిగిన ఛార్జెస్ 15,000, విచ్ ఈజ్ వెరీ మచ్ నార్మల్ విత్ ఎనీ అదర్ హాస్పిటల్. లక్షలు కాదు ఇక్కడ మనకు. తన 15,800 రూపీస్, సరేనా?
పేషెంట్ అడ్మిట్ అయిన దానికి వైద్యానికి హాస్పిటల్ సో ఆయన ఖర్చులకి అంతటి కలిపి అది తను పే చేసిండేది. సో దీన్ని అదే చెప్తున్నా, మనకి ఇన్వెస్టిగేషన్ జరగాలి ఇది. సో మా మీద ఇట్లా ఫాల్స్ అలిగేషన్ చేసినందుకు గాను తన మీద కంప్లైంట్ కూడా లాడ్జ్ చేయడం జరిగింది అండ్ డిఫమేషన్ కేసు కూడా వేయడం జరిగింది. ఇప్పుడు మా వైపు నుంచి మేము తప్పు జరిగిందాం అనుకో మేము దాక్కునే వాళ్ళం, అట్లాంటిది ఏం లేదు కదా. వీఆర్ రెడీ ఫర్ ఇన్వెస్టిగేషన్, దట్స్ వాట్ వీఆర్ టెల్లింగ్. ఎస్ ఖచ్చితంగా విచారణ జరగాలి. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మీరు ఇచ్చిన బిల్లులో దాదాపు 41 మెడిసిన్లు వాడినట్టుంది. అవును, ఈ ఫార్మా దానికి సంబంధించి ఫార్మా ఛార్జెస్ అంటే ఇవన్నీ కూడా దానికి సంబంధించి వాడతారు. అవును. అదే మనం ఏదైతే అక్కడ దాపరికం లేదు కదా, ఏదైతే వాడామో దట్ ఈస్ గివెన్ ఇన్ టు యూ ఇన్ ప్రింటెడ్ ఫామ్. బిల్ కట్టే దగ్గర అంత ఎందుకు వేశారు అనేది ఇష్యూ అయింది. హాస్పిటల్ ఏమి ఇష్యూ చేయలేదు, బయటికి వెళ్ళి వీడియో తీసి పెట్టినాడు, ఇది జరిగిండేది. ఏమి ఇష్యూ చేయలేదు, గాముగానే వెళ్ళిపోయాడు బయటికి. బిల్ కట్టేసి వెళ్ళిపోయాడు. అతను ఇదివరకు ఎంఎం హాస్పిటల్లో కూడా ఇదే విధంగా కంప్లైంట్ ఇచ్చాడు. సార్ టోటల్గా 15,000 చేంజ్ చేస్తాను బిల్లు. 15,000 ఒకరోజు ఐసీయూలో ఉన్నందుకు గాను మందులకి, డాక్టర్స్ ఛార్జెస్కి, ఐసీయూ ఛార్జెస్కి అన్నిటికీ కలిపి 15,800 ఎంతను రఫ్లీ. పోలీస్ కంప్లైంట్ ఫైల్ చేశారు, ప్లస్ డిఫమేషన్ కేసు కూడా వేశారు తన మీద. ఆరోగ్యశ్రీ కింద రాదు, ఇది కవర్ అవ్వదండి. జనరల్ మెడిసిన్ లేదు సార్. ఇంకా ఆరోగ్యశ్రీ కింద కూడా చాలా మటుకు అంతా కూడా గవర్నమెంట్ పే చేస్తే ఇది అవుట్ ఆఫ్ టాపిక్ అండి, గ్లౌసెస్ కూడా మా దగ్గర కలెక్ట్ చేస్తున్నారు. అది మళ్ళీ మాట్లాడదాం. ఈ పర్టికులర్ ఇష్యూ గురించి ఏదైనా అడిగితే అడగండి. దాదాపు వాళ్ళు చేసిన దానిపైన సో అది కావాలని చెప్తున్నాం, ఇన్వెస్టిగేషన్ జరిగితేనే మంచిదనే చెప్తున్నాం. ఇన్వెస్టిగేషన్ జరిగితేనే వాస్తవాలు బయటకు వస్తాయి, మేము తప్ప తను చేసిన తప్ప అనేది అర్థమవుతుంది. అది మంచిదే కదా. సార్ అతను మాకు తెలియకోకుండా 3 రకాల ఇంజక్షన్లు చేశాడు. నేను కూడా ఎగ్జాక్ట్లీ నేను అదే చెప్తున్నానండి. ఒక నిమిషం ఉన్నాడు. అట్లా తెలపాల్సిన బాధ్యత మెడికల్ రంగంలో వైద్యులుగా, హాస్పిటల్గా ఆ బాధ్యత మీ పైన ఉందా లేదా? మీ నిబంధనలు ఏం చెప్తున్నాయి? మనకి ఏదైనా ప్రొసీజర్ చేసేటప్పుడు కానీ ఏదన్నా లైఫ్ సేవింగ్ ప్రొసీజర్ కానీ లేదా ఒక ఎక్స్పెన్సివ్ మెడిసిన్ ఇచ్చేటప్పుడు డెఫినెట్లీ పేషెంట్ అటెండెన్స్కి ఇన్ఫార్మ్ చేసే ఇస్తాం మనం. ఒకవేళ పేషెంట్ సెన్సోరియల్ అండ్ తను అలిగేట్ చేసిన ట్రమడాలు, హ్యాలోపెరిడాలు లైఫ్ థ్రెటనింగ్ మెడిసిన్ కాదు. ట్రమడాల్ అనేది జస్ట్ పెయిన్ కిల్లర్, అది చాలా రొటీన్గా డే ఇన్ అండ్ డే అవుట్ వాడే ఇంజెక్షన్. హ్యాలోపెరిడాల్ అనేది నిద్ర రావడానికి, పేషెంట్ కామ్ డౌన్ అవడానికి డే ఇన్ అండ్ డే అవుట్ మామూలుగా అన్ని ఐసీయూస్లో వాడే మెడిసిన్. బంధువులకి చెప్పాల్సిన బాధ్యత ఉంది, చెప్పే కన్సెంట్ తీసుకొనే ఇచ్చినారు ఎంటైర్ వైద్యాన్ని. ఇది నేను ఇప్పుడు అడిగేది మీ హాస్పిటల్కి సంబంధించింది కాదు, జనరల్గా అడుగుతున్నాను. చెప్తారండి. మీ హాస్పిటల్కి సంబంధించి నేను కూడా మా హాస్పిటల్ సంబంధం కాదు, నేను జనరల్గా అడుగుతున్నాను. ఇప్పుడు హాస్పిటల్ల పైన తరచూ ఆరోపణలు వస్తుంటాయి. మరి అక్కడ మెడిసిన్స్కి సంబంధించి కానీ ఒకవేళ ఏదైనా కీల మార్పులు జరిగినా, ఏదైనా రాడు వేసినా, ఏదైనా కూడా ఎంతంటే అంత బిల్లు కట్టాలా, లేకపోతే ఇంత బిల్లు వస్తే కన్నా మిమ్మల్ని అంటే పేషెంట్కి ఏం వైద్యం చేస్తున్నారు, ఏం వైద్యం చేస్తున్నారు, ఆ వైద్యం ఖర్చు ఏంటి, ఇదంతా ముందుగానే కౌన్సిలింగ్ చేసిన తర్వాతనే ఫర్దర్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఇన్ఫర్మేషన్ లేకుండా ఇక్కడే కాదు ఎవరూ చేయరు. ఏం లేదు, వాళ్ళు ఏం అసలు పేషెంట్ కూడా ఇక్కడ ఉన్నప్పుడు ప్రాబ్లం ఏం క్రియేట్ చేయలేదు. బయటికి వెళ్ళాడు, ఆ ఎదురుగా వీడియో చేసి పెట్టేసి. చాలా మంది మా దగ్గర కూడా కొన్ని అంశాలు ప్రస్తావించారు. గతంలో హోలిస్టిక్ హాస్పిటల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించేవారు. ఇప్పుడు ఆ విధంగా లేదు, రెస్పాన్సిబిలిటీ కూడా లేదు, కొన్ని నెగ్లిజెన్స్ ఉందని. ఇవి జనరలైజ్డ్ మాటలండి. ఈ జనరలైజ్ ఏముంది, నోటికొచ్చింది ఎవరైనా చెప్పచ్చు కదా, దానికి అడ్డేముంది. మనకి ఏదైనా రుజువు ఉండాలి, ఫలానా తప్పు జరిగిందని జరగాలి. కాంపిటీషన్లో ఎవరైనా నాణ్యమైన వైద్యం ఇస్తారు. మేము ఒకళ్ళ గొప్ప ఇక్కడ కొత్త హాస్పిటల్ చాలా వచ్చినాయి, మాకంటే మంచి హాస్పిటల్స్ వచ్చినాయి. మేము ఒకళ్ళే కదా ఇక్కడ, మేము మోనోపేల్ చేయట్లేదు ఇక్కడ. మా పోటీ కాంపిటేటర్స్ చాలా మంది వచ్చారు కొత్త వాళ్ళు.
కాంపిటీషన్ తట్టుకోవాలని చేయాలి. కంపల్సరీగా మేము క్వాలిటీ ట్రీట్మెంట్ చేయాలి, క్వాలిటీ కేర్ తీసుకోవాలి. క్వాలిటీ కేర్ అండ్ ట్రీట్మెంట్ లేకుండా ఈ హాస్పిటల్ సస్టైన్ అవుతుందా? అండ్ ఇంక ఇప్పుడు అట్లా క్వాలిటీ ట్రీట్మెంట్ అందక ఏదన్నా సమస్య వచ్చినట్టు ఎక్కడన్నా అఫిషియల్గా రిజిస్టర్ అవ్వడం కానీ, ఎవాల్యుయేట్ చేయడం కానీ, ఇన్వెస్టిగేషన్ జరగడం కానీ జరిగిందా? మాటలు ఏముందండి, ఎవరైనా చెప్తారు. మన దగ్గర హైదరాబాద్లో అంతా బెంగళూరులో కూడా పేషెంట్ వచ్చి మంచిగా ట్రీట్మెంట్ చేసి ఫీల్ అయినారు కాబట్టి ఆ టాప్ వచ్చింది కదా. అసౌకర్యం అనేది వాస్తవమా కాదనేది కదా మనం ఎవాల్యుయేట్ చేయాల్సింది, అంతే కదా. అంటే నచ్చడం నచ్చకపోవడం అనేది సబ్జెక్టివ్ థింగ్ అండి. ఒక దానికి ఒక రేటు పెట్టారు. రూమ్కి ఇంత రేటు, ఏసీకి ఇంత రేటు, నాన్ ఏసీకి ఇంత రేటు, ఐసీకి ఇంత రేట్లు పెట్టి కలెక్ట్ చేస్తున్నారు అనేది కానీ మీరు అవును, రేట్ లేకపోతే ఎట్లా రన్ చేయొచ్చు హాస్పిటల్? సర్వీస్ ఓరియంటెడ్ ఫ్రీ సర్వీస్ ఎవరు ఎలా చేయగలరండి? గవర్నమెంట్ సెక్టర్ కాదు కదా. అట్లాంటప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి కంప్లీట్లీ ఫ్రీ ట్రీట్మెంట్ కావాలంటే. ఏ హాస్పిటల్ అయినా వార్డు ఛార్జెస్ ఉంటాయి, స్పెషల్ రూమ్ ఛార్జెస్ ఉంటాయి, ఐసీయూ ఛార్జెస్ ఉంటాయి. ఇది అంతటా జరుగుతున్నది. ఫైన్ అండి. ఎక్కువ మోతాదు కలెక్ట్ చేస్తున్నారు.